ఒక మాట మనం చూస్తాం నిర్గమకాండంలో 34వ అధ్యాయము, నిర్గమకాండము 34వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 20వ వచనం. చదవండి. చాలు మాట చదువుతాం. గొర్రె పిల్లను, గాడిద పిల్లను విడిపించాలి అంటే గొర్రె పిల్లలు ఇవ్వాలి. ఒకవేళ గొర్రె పిల్ల లేకపోతే గాడిద పిల్లల యొక్క విమోచన లేదు. గొర్రె పిల్ల లేకపోతే గాడిద పిల్లకు విమోచన లేదు. గొర్రె పిల్ల లేకపోతే గాడిద పిల్ల యొక్క మెడను విరగదీయాలి. ఇక్కడ మనం గమనిస్తాం, ప్రభువైన యేసుక్రీస్తు వారే గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడని బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యేసుప్రభు వారి గురించి చెప్పడం మనం ఎరుగుదాం. అయితే అప్రభైనటువంటి దేవుడు నిన్ను నన్ను మనలను విమోచించాలని, దుష్టకాలంలో నుండి మనలను విమోచించాలని, మన పాపం నుంచి మనల్ని విడిపించాలని అప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకై తను తాను అప్పగించుకున్నటువంటి సందర్భమును, పరిస్థితిని మనం ఎరుగుతాం. ఎందుకు మనకు విమోచన అవసరం? ఏ పరిస్థితులను బట్టి మనకు విమోచన అవసరం? ఏ పరిస్థితులను బట్టి మనకు విమోచకుడు కావాలి అనే విషయాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకు మనకు విమోచన అవసరం అంటే ఇక్కడ మనం చూస్తాము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము దేవుని యొక్క వాక్యంలో మొదటి దినవృత్తాంతముల గ్రంథములు 17వ అధ్యాయము 21వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం. చాలు. ఇక్కడ మనం గమనిస్తాము, నాతాను అంటూ ఉన్నాడు ఇశ్రాయేలు పైన విషయమై. 21వ వచనంలో చివరి భాగం, వారిని విమోచించావు ఎందుకంటే వారు నీ సొంత జనములగునట్లు. అంటే ఇక్కడ మనం గమనిస్తాము, ప్రభువైన యేసుక్రీస్తు వారు విమోచించక మునుపు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకు సొంత ప్రజలు కాదు అని మనకు అర్థమవుతుంది. ఆయనకు సొంత ప్రజలు కానటువంటి వారిగా మనం చూస్తాం. అంటే ఎవరు వీరు? సొంత ప్రజలు కాలేదు అంటే ఎందుకు కాలేదు అని మనము ఒక చిన్న ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. సొంత ప్రజలు ఏం చేయలేదట? ప్రభువైన దేవుని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇక్కడ మనం గమనిస్తాము, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. వస్తే ఆయన స్వకీయులు ఆయన ఏం చేయలేదట? అంగీకరించాడు. ఈ ఉదయకాలంలో ప్రభు మన కొరకే అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు నీవు నేను మనం కూడా ప్రభువును అంగీకరించలేదు. ఆయన మన ఎందుకు పంపించబడ్డాడు? కాలం సంపూర్ణమైనప్పుడు ఆయనను నీవు నేను మనం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించక, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడక, ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వీకరించక ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నటువంటి వారిని అని అర్థమవుతుంది. అయితే ప్రభు ఆయనను అంగీకరించినటువంటి స్వజనులను కూడా ఏం చేశాడు అని మనం చూస్తే 135వ కీర్తనలకు వస్తాం రండి. 135వ కీర్తన గ్రంథము 135వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాము. కీర్తన గ్రంథము 135వ అధ్యాయము 4వ వచనం. ఆయనట ఇశ్రాయేలును తనకు స్వకీయ జన్మగా ఏర్పరచుకున్నాడు.
ఇశ్రాయేలు కాకమునుపు యాకోబు. యాకోబే కాదు, ఇశ్రాయేలుకు ఉన్నటువంటి మరొక పేరు యెషూరును. ఈ యెషూరును ప్రభు ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటి అంటే, యేసు వారు చెప్పాడు, నేను నీతిమంతులను పిలవరాలేదు, పాపులను పిలవచ్చానని చెప్పాడు. పాపులమైనటువంటి మనలను ఆయన ప్రేమించాడు. పాపులమైనటువంటి మనలను ఆయన స్వీకరించేదాని కోసం మనం ఆయనను స్వీకరించకపోయినా, మనం ఆయనను అంగీకరించకపోయినా, తన స్వకీయులు స్వజనులు ఆయన అంగీకరించకపోయినప్పటికీ కూడా ఆయన ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు అని మనం చెబుతాం. ఎట్లున్నాడట ఇశ్రాయేలు? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 15వ వచనం. యెషూరును దేవుని యెషూరు లేక ఇశ్రాయేలు ఒకటేసి కింద రాయబడుతూ వచ్చింది. ఇశ్రాయేలుని 135వ కీర్తన 4వ వచనంలో దేవుడు తనకు స్వకీయ జనముగా ఉండేదాని కొరకు ఇశ్రాయేలు ఏర్పరచుకున్నాడు, లేక యెషూరును ఏర్పరచుకున్నాడు. ఈ యెషూరును ఎటువంటి అనుభవంలో ఉన్నాడంటే, యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించేటువంటి అనుభవంలో ఉన్నాడు. ఆయనను ప్రభు విడిచిపెట్టలేదు. 135వ కీర్తన 4వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలు ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రభు మన కొరకై ఈ లోకంలో పాపంలో యెషూరును వలె లేక ఇశ్రాయేలు వలె క్రొవ్విన వాడమై, లేక కాలు జాడించినటువంటి అనుభవంలో, లేక మందులమైనటువంటి అనుభవంలో, దేవుని విడిచినటువంటి అనుభవంలో, దేవుని తృణీకరించినటువంటి అనుభవంలో ఉన్నటువంటి మన కోసం గద్యుల రాష్ట్రపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆ ప్రభువు మనకు బదులుగా తనను తాను అప్పగించుకున్నాడు. అందుకే మొదటిగా మనం ప్రభువును స్తుతిస్తాం. ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు మంచి శుక్రవారం అంటే, మన యొక్క అనుభవం నుంచి మనం తప్పించేదానికోసం, మన మీద శిక్షాయావతాన్ని భరించడం కొరకై మనలను యెషూరును యొక్క అనుభవంలో నుండి తనకు స్వకీయ సాంపాద్యంగా చేయబడిన అనుభవంలోకి తీసుకురావడానికి ఆ ప్రభువు నిన్ను నన్ను మనను ఏర్పరచుకున్నాడు. యెషూరును వలె నీవు నేను మనము దేవుని తృణీకరించిన వారమైనా, దేవుని స్వజనులు లేక అంగీకరించకపోయిన వారమైనా, లేక దేవుని విడిచినటువంటి వారమైనా, లేక దేవుని ఎదుట మందగిలినటువంటి వారమైనా, లేక దేవుని తృణీకరించిన వారమైనప్పటికీ కూడా ఆ ప్రభు ఏమాత్రము కూడా మనలను తృణీకరించలేదు. మన విమోచన కొరకై ఆయన ఏ గొర్రెపిల్లకి ఈ లోకానికి వచ్చాడు. ఆయన గొర్రెపిల్ల వలె రాకపోతే నిర్గమాకాండం 34వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా గొర్రెపిల్ల లేకపోతే గాడిద పిల్ల యొక్క మెడను విరగదీయాలి. అంటే మనము మరణానికి అప్పగించబడవలసినటువంటి వారు. మన కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి జీవించి ఈ మంచి శుక్రవారంగా చెప్పబడుతున్నటువంటి రోజున ఆ ప్రభు అప్పగించుకున్నాడు. ఆ ప్రభు అప్పగించుకున్న ఆ ప్రేమకు మనం ఏమీ కూడా ఇవ్వలేము కనుక ఈ ఉదయకాలంలో మనం ప్రభువును స్తుతించి ఆరాధించేటువంటి వారిగా ఉంటాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి వస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13, 14, 15 వచనాలు కలుస్తున్నాయి. బోధించుచున్నాను, కనులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, తమ కనులు మూసుకుని ఉన్నారు కనుక విందులు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారు చాలు. ఇక్కడ మనం గమనిస్తాం, యెషూరును అటు అనుభవంలో ఉన్నటువంటి వాడే కాదు. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల వరకు రాసిన భాగంలో వారి యొక్క హృదయం కూడా ప్రవినటువంటిదిగా ఉంది. ఎందుకంటే దేవుడు చేస్తున్నటువంటి ఆ అద్భుతమైన కార్యం
నీవు నేను మనము పాపముల నుండి విమోచింపబడాలి అని. మనల్ని విమోచించుట కొరకై ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు బదులుగా అప్పగించుకున్నారు. మనకు బదులుగా అప్పగించుకోవడానికి ఆయనలో ఏ మాత్రం లేక, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ అసహ్యమైన కార్యం లేదు, ఆయన ఏ మాత్రము కూడా చెడును ప్రేమించిన వాడు కాడు. ఆయనను ఆ ప్రభు నీకు నాకు బదులుగా అప్పగించుకున్నాడు. అందుకొరకై మనం ప్రభువును స్తుతించి ఆరాధించేటువంటి వారి ఉంటాం. హృదయము పొగినటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రజలు ఎట్టి అనుభవం ఉంటున్నారట. రండి దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథము 73వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 8, 9 వచనాల్లో కొంచెం భాగం చదువుతాము. చదవండి. ఆలోచించున్నది మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. చాలు. ఇక్కడ 3 మాటల్లో 3 వచనాల్లో 3 మాటలు గమనానికి తీసుకుని వస్తాము. 6వ వచనంలోనేమో లేక 7వ వచనంలో వారి కన్నులు మెరకలయ్యున్నవి. 8వ వచనంలో గర్వముగా మాట్లాడుదురు. 9వ వచనంలో వారి నాలుక భూసంచారము చేయదు. అంటే గర్వంగా మాట్లాడటం లేక భూలోకంలో ఉన్న విషయాలన్నింటిని గురించి కూడా మాట్లాడటం. ఇటు అనుభవం ఎవరిది అంటే యెషూరూను యొక్క అనుభవమే కాదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13, 14, 15 వచనాల ప్రకారంగా హృదయము గర్వించినటువంటి వారి యొక్క అనుభవం. ఒకప్పుడు నీవు నేను మనం కూడా ఈ లోకంలో అట్లా ఉన్నటువంటి వారిని, అట్లా జీవించినటువంటి వారిని. అయితే ఆ ప్రభువైనటువంటి దేవుడు నిన్ను నన్ను మనలను ప్రేమించిన వాడే మనం ఏమాత్రం కూడా శిక్షకు గురవడానికి ఇష్టం లేక మన కొరకే బదులుగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించబడ్డాడు అంటే ఆయన ఏదో దోషం ఉందని కాదు, మన దోషానికి బదులుగా. ఆయన ఏదో పాపం ఉందని కాదు, మన పాపములకు బదులుగా. ఆయన ఏదో అక్రమంలో చేసిన వాడని కాదు, మన అతిక్రమ క్రియల కొరకై ఆయన అప్పగించుకున్నాడు. మనము గర్వంగా మాట్లాడడాన్ని బట్టి, మనము మన యొక్క నాలుక భూసంచారం చేయడాన్ని బట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తను అప్పగించుకోవాల్సి వచ్చింది. అంతేకాదు దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథంలోనే 73వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, ఇదిగో ఇటివారు భక్తిహీనులు చాలు. అంటే భూసంచారం చేసేటువంటి నాలుగు కలిగినటువంటి వారు లేక గర్వంగా మాట్లాడేటువంటి వారు, ప్రభు చేత వారి యొక్క కన్నులు మెరగలేనటువంటి అనుభవం ఉన్నటువంటి వారు ఎవరు అంటే భక్తిహీనులు అని రాయబడుతుంది. ఇదిగో ఇటివారు భక్తిహీనులైతే నీకోసం నా కోసం ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అప్పగించబడ్డాడు. ఈ 3 మాటలను బట్టి మనం చూడగలిగితే మనకు అర్థమవుతుంది, మనం యెషూరూను వలె ప్రభునటువంటి వారిమే కాదు, భక్తిహీనులమై ఉన్నాము ఈ లోకంలో. భక్తిహీనులమైనటువంటి మన కొరకే రోమిలకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. మనం ఎవరు పడ్డా భక్తిహీనులం. హృదయం పొంగినటువంటి వారిని, మన యొక్క కన్నులు మెరగలేనటువంటి అనుభవం, మనము గర్వంగా మాట్లాడేటువంటి వారిని, మనము మన నాలుక భూసంచారం చేసేటువంటిది. ఇటు అనుభవాన్ని బట్టి నీవు నేను మనం అందరం కూడా ప్రభువును అంగీకరించుకు మునుపు, ప్రభు మన కొరకే అప్పగించుకొనక మునుపు మనము భక్తిహీనులమై ఉన్నాం. ఈ భక్తిహీనులు కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోవలసి వచ్చింది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం తథ్యమైంది. ఆ మరణమును పొందేదాని కోసం మనకు బదులుగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగించుకున్నాడు ఈరోజు. అందుకే సర్వ ప్రపంచమంతా కూడా శుభ శుక్రవారంగా
జరిగిస్తున్నటువంటి ఈ పరిస్థితులను మనం చూస్తాం. అదే మనం చదివే కదా నిర్మాకాండం 24:34 గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపించవలెను, అటుది చేయని ఎడల గాడిద పిల్ల యొక్క మెడను విరగదీయవలెను అని. అంటే మనం చనిపోవాలి మన యొక్క భక్తిహీనతను బట్టి. అయితే యుద్ధకాలం ముందు భక్తిహీనమైనటువంటి నా కొరకై, భక్తిహీనమైనటువంటి మన కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగించుకున్నాడు. దీనికి బదులుగా మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మనం ఏమిచ్చి కూడా రుణమును తీర్చలేము. కనుక ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యమును ఆధారంగా చేసుకుని మనము ప్రభువును స్తుతించే వారికి ఉంటాం. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథంలో 58వ అధ్యాయంలో మాట చూస్తాం. రండి, కీర్తన గ్రంథము 58వ అధ్యాయం 58వ అధ్యాయము 3వ వచనం. ఈ భక్తిహీనమైనటువంటి వారు ఎటువంటి అనుభవం ఉన్నారంటే మళ్ళా అబద్ధములాడుతూ ఉన్నటువంటి వారు, తప్పిపోతూ ఉన్నటువంటి వారు. ఎప్పటి నుంచి అంటే తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అబద్ధములాడుతూ తప్పిపోతూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తాం. కనుకనే ఈ ఉదయకాలంలో ఒకప్పుడు నీవు నేను మనం భక్తిహీనమైతే, భక్తిహీనమైనటువంటి మన కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు యుద్ధకాలంలో చనిపోయేదాని కోసం అప్పగించుకున్నాడు తాను. ఆ ప్రభు అప్పగించుకోలేకపోతే నా మెడ విరగదీయబడాలి. నీవు నేను మనము మరణించవలసినటువంటి వారిగా ఉన్నాం. అయితే మనకు బదులుగా ఆయన మరణించిన కొరకై ఆయన అప్పగించుకున్నందుకు మనము ఆయన యొక్క రుణాన్ని ఏమిచ్చి కూడా తీర్చుకోలేదు. కనుకనే విరిగిన హృదయంతో ఈ ఉదయకాలంలో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనము ప్రభువును స్తుతించి ఆరాధించే వారికి ఉంటాం. రోమిలకు రాసిన పత్రిక భక్తిహీనులకి ఏమి రావాలా? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. చదవండి. అవును, ఇక్కడ మనం చూస్తాం, సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. అయితే దేవుని యొక్క కోపం నీ మీద నా మీదకి రావాల్సినటువంటి వారు ఏంటి? దేవుని యొక్క కోపం అంటే మనం చూస్తాం ఆదికాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో దేవుని యొక్క కోపము సొదొమ గుమ్మరాల మీదకి వచ్చింది. దేవుని యొక్క కోపము ఆ ప్రజల మీదకి వచ్చినప్పుడు పరలోకం నుండి, ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిశాయి. ఎవరు కూడా అందులో నుండి సజీవులుగా బయటకు వచ్చిన వారిని మనం చూడలేం, ఒక లోతు తన భార్య బిడ్డలు తప్ప. అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము సొదొమ గుమ్మర మీద ఎంతగా ఉందో నీ మీద నా మీద కూడా అంతగా ఉండవలసింది. దేవుని యొక్క కోపం పరలోకము నుండి నీకు నాకు నీ మీద నా మీద కుమ్మరించబడవలసింది. అయితే ఆ ప్రభువు స్తోత్రం, ఆ దేవుని యొక్క కోపం మన మీద కుమ్మరించబడకుండా ఆయన మన కొరకై మనను విమోచించుటకై, ఆయన మనలను తనకు స్వకీయ జనంగా చేసుకునేటకై, ఆయన మనలను ఇటు దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుట కొరకై ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకై అప్పగించుకున్నాడే. ఈ ప్రేమకు ఇవ్వగలం, ఏమి కూడా ఇవ్వలేము. కనుక ఈ ఉదయకాలంలో మన యొక్క కొద్ది సమయంలో విరిగి నలిగినటువంటి హృదయంతో మనము ప్రభువును స్తుతించి ఆరాధించేవారిగా ఉన్నాం. ఎవరైతే తనకు స్వకీయ జనముగా చేయబడలేదో అట్టి వారి గురించే ప్రభు అంటూ ఉన్నాడు. రండి, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26-27 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26-27 వచనాలు. చాలు చాలు చాలు. ఇక్కడ మనం చూస్తాం, విమోచకుడు వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. ఆ యాకోబు ఎవరైనా మనం చూసాం, యెషూరును. ఆ యెషూరును లేక ఇశ్రాయేలును 135వ కీర్తన 4వ వచనం ప్రకారంగా ఆయన ఏర్పరచుకున్నాడే. ఆయనే యాకోబు అయితే, ఆయనే ఇశ్రాయేలు అయితే,
యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనత తొలగించేదాని కొరకై విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనతను తొలగిస్తాడు. కనుకనే ఈ ఉదయకాలంలో ఒకప్పుడు నీవు నేను మనం కూడా యాకోబు యొక్క అనుభవంలో యెషూరూను వలె తనకు స్వకీయ జనముగా చేయబడక ఆయనకు మనము దూరస్థులముగా ఆయనను సేవించలేనటువంటి వారిగా ఉంటే మనం ఏమాత్రం కూడా నశించుట ఆ ప్రభువులకు ఇష్టం లేక ఆ ప్రభు అయినటువంటి దేవుడు మనలను ప్రేమించి మన కొరకై తను తాను అప్పగించుకున్నాడు. కనుకనే గలతీయులకు రాసిన పత్రిక 1:4 ప్రకారంగా ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి మనల్ని విమోచించుట కొరకై ఆ ప్రభు మనలను తప్పించుట కొరకై మనలను విమోచించుట కొరకై ఆయన తను తాను అప్పగించుకున్నాడు. కనుకనే ఆ ప్రభు అప్పగించుకున్నటువంటి ఈరోజు శుభ శుక్రవారంగా మనము అనుసరిస్తూ కొన్ని నిమిషాలు మనం ప్రభువును ఆరాధించేవారిగా ఉంటాము. ఎక్కడైతే మీరు కూడున్నారో ఆయా స్థలాల్లో ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. ప్రేరేపించబడిన వారు ఒక సహోదరుడు ఒక సహోదరి అట్లు ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. మిగిలినటువంటి వారు కూడా హృదయంలో వాక్యంలో తలపోసుకుంటూ ప్రభువును ఆరాధించండి. ఒకవేళ మాకు సమయం రాలేదు అని మీరు అనుకోవద్దు. ప్రభు మీకు ఇచ్చిన సమయంలోనే మీరు హృదయంలోనే మీరు ప్రభువును ఆరాధిస్తూ ప్రభువును సేవించేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాం. కొన్ని నిమిషాలు మనము ఆరాధనలో ప్రవేశిస్తాము. దయచేసి ఎవరు కూడా ఎక్కడ మాట్లాడబోకండి అనాలోచనగా. ఒకవేళ మీ ఫోన్ ఏదైనా కట్ అయితే మీరు వెంటనే ఫోన్ను దొరుకుకోండి. దయచేసి ఎవరు కూడా కాన్ఫరెన్స్ నుంచి బయటకు వెళ్ళబోకండి. ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అయినను ప్రభువును సేవించడం మనకు అనుగుణ్యం. ఇటు సమయాన్ని ప్రభు మనకు ఉచితంగానే అనుగ్రహించాడు. అయితే ఆ ప్రభువును మనం సేవించేవారి వాక్యం అనుసరించి ఆ ప్రభు మన కొరకు అప్పగించుకున్నటువంటి విధానాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాము కొన్ని నిమిషాలు. ఆ తర్వాత మనము ఒక పాటలో కొన్ని చరణాలు పాడతాము. ఆ తర్వాత మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మరికొన్ని నిమిషాలు మనం వినేవారిగా ఉంటాము. అందుకొరకై ప్రభు మనకు సహాయం చేయను గాక. మీరందరూ కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడే మోకరించి, వీలున్నటువంటి వారు మోకరించండి, లేకపోతే కుర్చీలో కూర్చున్న వారు కూర్చోండి. మీరు ప్రభువును ఆరాధించేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాం. ఆరాధనలో ప్రవేశిస్తాము. ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా అటు ఇటు వెళ్ళబోకండి, అనాలోచన అటు ఇటు తిరగబోకండి. ఆరాధనలో ప్రవేశిస్తాము. ఓ బ్రదరు ఓ సిస్టర్. ఆరాధించండి. Welcome to IEON Music Word Bluetooth mode.
ప్రభా ఇప్పుడు నీ కృపను బట్టి మనం మా తండ్రి నాయన మా తండ్రి నా తండ్రి నాయన తండ్రి కుటుంబానికి జ్ఞాపకం చేసిన తండ్రి కొనుగోలయ్యా నా తండ్రి నా ప్రభా మా దేవుడైనా ఇదిలో నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి మా తండ్రి మీరు ఆరాధిస్తున్నటువంటి నిలిచిపోతే ప్రపంచ కన్న తండ్రి గొప్ప వారికి మనం చేస్తున్నామయ్యా మా తండ్రి నాయన అది సమయం తెలుసుకుంటూ అయ్యా నా ప్రభ నా దేవుడ అయ్యా మీరు చేసిన మేలు ఉపకారం నా తండ్రి నేను నేనే గలవాడు ప్రభ నా తండ్రి నేను దీని పోయి ప్రభ నా స్థితి సమర్పిస్తున్నాను తండ్రి. ఆరాధించండి. ఆరాధించండి. మహాపరిశుద్ధుడ మహాగణుడ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన కార్యాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవా ఈ శుభవారం తండ్రి అయ్యా ఈ మరణ దినాన్ని మన ప్రభు ధ్యానించి ఆరాధించడానికి కొరకై తండ్రి నాకు ఇచ్చిన సమయం బట్టి నేను మనసాలను చూస్తున్నాను ప్రభు. తండ్రిని అంగీకరించుకొనుకు నా జీవితం నా ప్రభా ఇష్యుడు వారే కాలు జాడింపుకి అయ్యా అంత మాత్రమే కాదు కువినదై నా ప్రభా తండ్రి మొక్కనిది అయా ఎన్నోసార్లు నా ప్రభా ఆయా ఎదుగుతున్నదాన్ని నా ప్రభు అంత మాత్రమే కాదు నా తండ్రి భక్తి కలదాన్ని నా ప్రభా నా తండ్రి అంత మాత్రమే కాదు నా తండ్రి అయా ఎన్నోసార్లు నా ప్రభా అయ్యా నా హృదయం అయితే ఎప్పుడై గర్మోసార్లు నా ప్రభా ఈ మాత్రం ఎంగానుగా ఉన్నాను తండ్రి నా ప్రభా ఉన్నప్పుడు నా తండ్రి అయ్యా నన్ను విమోచించడానికి కొరకై నా తండ్రి నా ప్రభా ప్రతి ధర్మంగా చేర్చుకోవడానికి కొరకై నా తండ్రి అయ్యా మా పరలోకం నుండి మీరు ఇచ్చారు ప్రభా రావటమే కాదు తండ్రి మీరు తిరిగి వచ్చిన తండ్రి అయా తండ్రి ద్వారా నాకు విమోచన తండ్రి అయా శిశు ద్వారా నా ప్రభా నాకు తండ్రి నా ప్రభా మీ లోకంలో తండ్రి నెమ్మది శాంతి సమాధానం ఇస్తూ నా తండ్రి అయా తండ్రి తిరువరణంలో నా ప్రభా ఎంత చెప్పుకుంటూ వచ్చావు ప్రభా నా తండ్రి నా తండ్రి అయా ఎవరు చేయలేదు త్యాగాన్ని నా కోసమై తండ్రి పాపగా ఉన్న నన్ను నా తండ్రి నా ప్రభా అయా విడుదల పొందగాని సరిపోయి నా ప్రభా ఆనాడు నా తండ్రి కలువరి తిరిగి నా ప్రభ నువ్వు చూసిన త్యాగాన్ని బట్టి నా ప్రభ తీసుకుంటాను తండ్రి అయా ఏ పాట కానీ నా ప్రభా నా కుటుంబం ఏ పాటకు నా తండ్రి The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ ఆరాధించండి. ఆరాధించండి. దేవా జయగుల దేవా నాయనా మా తండ్రి ఈ మధ్యన కాలం సమయంలో మా తండ్రి నాయన శుక్రవారం నాయన మొదలుకునే వారు మమ్మల్ని ప్రభా తండ్రి అక్కడ ఇద్దరు అక్కడ ముగ్గురు మొత్తం మంది దేవా ఎన్నకాడ కూర్చొని నాయనా మీరు నాయన నాయన ధ్యానించుకుని ప్రభా ఈ కృపకు నాయన మాకు తోడుగా ఉంటుకు నాయన The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు దేవా చూపించుకోవడకు మైపరచుకోవడకు ప్రభా దయగలసని ఆనాడు నా దేవా ఎదుగు చేయకుండా ఎదుగుతున్నవని నా ప్రభా దయగలసని మీరు మాట్లాడే విషయం కానీ హోల్డ్ చేశారు దయగలసండి నాయన ఘోరమైన నాయన ఆ మరణమునైనా నాయన దయగలసండి ఆ తెలుగు స్థలములో మా పాపముల కొరకు మా అతిక్రమముల కొరకు ప్రభా నీవు నాయన కాచిన వంటము చేత మా పాపమును అవసరపరిచిన దేవాలయమయ్యా దయగలసండి ఈ మధ్యలో సినిమా
శిలువ వేసిన బంధంలో నా ప్రభా అప్పుడు నా దేవా నిన్ను నాయన నీ అందు విశ్వాసం ఉంచారు దేవా నా తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను ప్రార్థన చేసుకోవచ్చు దేవా అలాంటి స్థితిలో నాయన ఎంతో నా ప్రభా మా దేవుల ఎంతో మంది మా పాపములు మా అతిక్రమములు పరుస్తున్నావా నీవు నాయన మన్నమంది నా ప్రభువునైనా నీకు ఏమి మన్నమంది మా తండ్రికి నేను ఏమర్పిస్తున్నా గుణస్తులమును చెప్పుకుంటున్నాను దేవా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా మా కొరకు మరణించిన మా పాపములను పూర్తి చేస్తున్నా నా తండ్రి నీకు ఏమిచ్చినా అనుమతులను ఒప్పుకోకు నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా స్థితి ఆరాధన సమర్పించుకుంటున్నాను దేవా అవును ఆరాధన చేసేవాళ్ళు ఫోన్ దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టి ఫోన్కి దగ్గర కూడా చాలా ఉంటుంది. సాధనలు సరైన వందనాలు చెప్పులు చూస్తాను దూరం చూసిన ఆయన నా కూడా ప్రాణ దొరుకుతుంది జీవములుగా రక్షించాలి నిష్కలంగా రక్షించండి నా 10 సంవత్సరాలు కలిగిన పరిచయం దేవాన్ని స్తోత్రాలు అయ్యా అన్నాను ఆయన నిగడగా నేర్కొచ్చుకున్నారు స్తోత్రాలు తండ్రి నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొడుకు నిత్యమనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ఆయన ఆయన నా దోషం కొరకు నా కోపం కొరకు నాయన నా కొరకు ప్రాణవేశమయ్యా ఆయన నీ శరీరంతో గాయపరుచుకున్నావయ్యా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నా ప్రభావం విధంగా నేర్పించుకునే స్తోత్రాలు అయ్యా తండ్రి నా జీవితంలో నాయన నేను ఉపకారాలు చేసిన నీ స్తోత్రాలు అయ్యా నేనేమి చేసిన తండ్రి నేనేమి గురించి ఏమి లేదని ఒప్పుకుంటూ నా స్థితి ఆరాధన మీకే సమర్పించుకున్నా తండ్రి బంగారు పాడించాలయ్యా అయ్యా ఏదో సమయాన నా తండ్రి తండ్రి చూపిస్తాను కనపడతాను చేస్తాను సమయం తండ్రి లేఖనాలు నా తండ్రి తిరిగి తండ్రి చెప్పిన తండ్రి యాభాలు జీవిస్తున్నప్పుడు ఎక్కువ నా కొరకు నాయన చలవృత్తులు నా తండ్రి అర్పించిన తండ్రి నాయన నా తండ్రి నన్ను ఎంతగానో సహాయపడుతుంది అయ్యా ఇన్ని మేలు చేసి నా తండ్రికి నేను ఏమనగలను తండ్రి ఏమీ లేదు కన్నా ఈ మధ్యాహ్నం కలుస్తాను నా త్వరగా రాయన్న సమర్పిస్తున్నా తండ్రి ఫోన్ దగ్గర గమనించండి, మీరు ఫోన్ దగ్గర పెట్టుకోండి, నోటి దగ్గర పెట్టుకున్నా స్తోత్రాలు చెల్లిస్తాను దేవాన్ని తండ్రి దర్శించండి నీ స్తోత్రాలను నా తండ్రి గుర్తాడ సందర్భంగా ప్రజా నా తండ్రి శుక్రవారం నాడు ప్రజా మీకు వేసినటువంటి నా తండ్రి దీనికి తండ్రి ప్రభా నా తండ్రి సమర్పించిన తండ్రి నీకు స్తోత్రాలైనా నా తండ్రి నేను కూడా ప్రభా దుస్తురాలుగా ప్రభా
నా తండ్రి బిస్కెట్ ధనురాలుగా తండ్రి నేను ఉన్నప్పుడు తండ్రి నా కొరకు నా తండ్రి ప్రభు ఎవరు నా తండ్రి ప్రభు నా కొరకు ప్రాణం చెప్పండి నా ప్రభా నా కొరకు నా తండ్రి నా ఆస్తులే నా తండ్రి మీ ప్రాణాన్ని ప్రభా బలి అర్పించిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తాను తండ్రి ఏ మనుషులు నా కొరకు దిక్కుగా నా కూర్చున్నాయినా ఆ స్త్రీలో నా తండ్రి నా దేవా ఎంతగానో శ్రమ పొందుతూ వచ్చారు ప్రభా నా కొరకు నా తండ్రి ఎంతగానో ప్రాణాన్ని దర్శిస్తూ తండ్రి అందరి బట్టి మీకు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి ఏ మనుషులు నన్ను వేదికలు నన్ను అర్హతలు నన్ను ప్రభా మంచి దేవుడుగా నన్ను ప్రేమిస్తూ వచ్చారు నన్ను రక్షిస్తూ వచ్చారు తండ్రి జనులను స్థితించవచ్చు జన్మకొచ్చారు ప్రభా అందరి బట్టి మీ పొందిన స్థితులు స్తోత్రాలు చెల్లిస్తాను నేను తండ్రి సంఘముగా సమాజముగా తండ్రి కూడుకున్నప్పుడు దేవా నా తండ్రి ఒకరంగా ఎదురుగా తండ్రిని తెలుగులో చేయడం ఈ రీతిగా తండ్రి నేను స్థితించడానికి గణపరచడానికి నేర్పించినటువంటి దేవా తండ్రి కలిగిన దేవుడుగా కలిగిన దేవుడుగా ఇంకా మా పట్ల దేవా తండ్రి దానికి దేవా మీరు చేసినటువంటి గొప్ప కార్యాన్ని తలపోసుకోవడానికి తండ్రి మీరు చేసిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా నా తండ్రి ఏ మనుషులు నన్ను తండ్రి మీరు ప్రేమిస్తూ వచ్చారు కానీ నన్ను రక్షిస్తూ వచ్చారు తండ్రికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను తండ్రి ప్రభా నా తండ్రి నా జీవితంలో ప్రభా నా జీవితంలో తండ్రి మీకు వచ్చిన ప్రతి ఒక్క మేలు ఎత్తుకారానికి దేవా నేను ఏమీ ఇవ్వలేదని ప్రభా ఏమీ లేనిదండి ప్రభా ఇదన నేను స్థితించే గొప్ప దాన్ని తెచ్చారు ప్రభా అందరి బట్టి మీకు నా వందనములు స్థితి స్తోత్రాలు చెల్లిస్తూ అయా రక్షించిన నాటి నుండి లోటు వరకు దేవా నా దేవుడిగా రాజుగా రక్షితుడిగా నా ఇమార్చిస్తూ నాకు పరలోకపు తండ్రి మా పక్షాన్ని చేస్తా వస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి నేను స్థితిస్తూ కనపరుస్తూ దేవా నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలను తలపోతుంటూ దేవాయన సమయంలో ఏమీ లేదండి నా రోజు పూర్తిగా తండ్రి నా స్థితి నా స్థితికి నేను పరిశుద్ధమైన పాదాలకు నా హృదయం ఆరాధించండి. నా పరిచయం Terima kasih.
తండ్రి లోకంలో పాపంలో నాయన తండ్రి జీవిస్తున్నా తండ్రి ఉంటున్నప్పుడు నన్ను ఎవరు విడిపించలేదు కానీ హయాన్ని తండ్రి హయాన్ని విడిపించడానికై నాయన హయా ఈ దుష్ట లోకం నుండి విడిపించడానికై నాకు నాయన బదులుగా కలువలో మీరు అప్పగించుకుంటూ వచ్చారు తండ్రి హయా ప్రజలు నాయన నాకు బదులుగా కలువలో మరణిస్తూ వచ్చినారు తండ్రి హయా ప్రజలు నాయన తండ్రి నన్ను ప్రేమించి నా కొరకై గొప్ప బలియాగం చేసిన దేవునికి నేను ఏమి ఇవ్వగలను తండ్రి ఏమి ఇచ్చినారు నా కొరకు తిరిగి రాని స్వర పరిశుద్ధమైన నామములో స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమేన్. శ్రమలు బాధలు నిద్ర నా పక్షంగా మీరు పోరాడుతుంది మరణం మేము చేరుకుంటుంది మీ ఎవరి పక్షం కాపాడుతుంది ప్రజా మీ చేసిన పాపం నిమిత్తమే ప్రజా ఆ తల్లి స్త్రీలో మీరు ఎంతో శ్రమం చేస్తుంది ప్రజా ఇలాంటి రక్షణ వీళ్ళని కలిగిపోతుంది ప్రజా మా కొరకు మీరు తండ్రి దర్యాగా తిరిగి అర్పిస్తున్నా తండ్రి ప్రజా లోకంలో పాపం నచ్చించుకోకుండా నన్ను వెతుకు రక్షించేస్తుంది ప్రజా నా బృందంలో వ్యక్తాలు చేసిన రక్షణ వేసుకొని ప్రజా ఈ కొద్దికి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నా తండ్రి ఆమేన్. ఇద్దరు చేస్తున్నారు. ఒకరు చేయండి. ఒకరు చేయండి. ఫోన్ దగ్గర మైక్ చేయండి ఒకరు. చాలే. Bluetooth mode. ఆమేన్. వందనాలు తల్లి స్థుతించాలని తల్లి అనుకున్న తండ్రి ఆరాధనప్పుడు తల్లి ఒక విలోకంగా కొనాలు మీ కృపలు నన్ను ఏర్పరిచిన విధానం మీరు స్థుతిస్తాను ఇది మాత్రం నేను కాదు మొదటి అవకాశం సెలవిచ్చినట్లు ఏసు రక్తం ప్రతి పాపం మీరు అయితే నా పాప భారం మేలుతున్నప్పుడు అది లోకంలో సంచారం చేసిన జీవితం అయినప్పుడు ఎవరిని నన్ను వినిపించిన మీకు దేవుడికి లేనప్పుడు అది కోళ్ళ రక్తం రక్తం ఇంటి రక్తం ద్వారా ఎవరు విమోచించలేనప్పుడు అది దేవాది దేవుడు అని సర్వకు సింహాసన ఆచరణ దాన్ని రాజులకు రాజు ప్రభువుగా రాజ్యం దేవుడు అయింది కానీ నా చేస్తున్న నాస్తికులు బయలుదేరని మీ కుటుంబ స్వీకరించాలని ఇచ్చించవలసిన కృతంగా ప్రణాళిక తెలియజేస్తాము అంతమంది జాగ్రత్తగా ఉన్నప్పుడు తను ఎవరు నన్ను వినిపించి ఇందులో విమోచన ఎవరైన వారు ఉన్నప్పుడు తను నన్ను వినిపించడానికి తను వేదికలైన మీరే తన కలిసి నాలుగు ధన్యవాదాలు తీసుకునే విధానంలో చూపిస్తాము అంత మాత్రమే కాదు నా జీవితంలో త్యాగం ఇందులో నాకు లేకపోతే
ఎప్పుడో నిర్ణయం చేస్తున్నాను అయితే నేను శుక్రవారం దాన్ని కొల్లేపు నుంచి మీలో కనిపించి కుటుంబంలో సంస్థలు పరిస్థితుల్లో జీవించి దాన్ని పరిస్థితిగా మీరు మీ రక్షణ ద్వారా నా ప్రతి పాపాన్ని నుంచి మోచించాలని ఆ సెలవు అంత మాత్రమే కాదు సమర్పించుకోవటమే కాదు కానీ దాన్ని మీ రక్షణ పాపాన్ని దారిపోతుంది నా ప్రతి పాపం తనకు పొరటుపరిచారు తను పొరటుపరిచిందే కాదు ఒక దినాన మీకు రాజ్యం ఉంటానని గొప్ప నిరీక్షణ ఇంటి గొప్ప త్యాగం మీరు ఇచ్చిన నిరోజన రక్షణ నిరీక్షణలోకి తండ్రి ఏమేమగలదు నా జీవిత కాలమంతా స్థితించి ఆరాధించడంలో రూపాయలు నొప్పుకుంటాయి లేని వాళ్ళు తిరిగి నచ్చినట్టు నాలుగు విమర్శించిన ఆచారానికి కొద్ది స్థితి ఆరాధన త్వరలో తిరిగాలని మీకు సమర్పిస్తామని తండ్రి మా దేవా నా తండ్రి మహోన్నతమైన పాదాలకి నాకు ఆలోచన చేస్తున్న దేవా తండ్రి రోజుకి వారు నా తండ్రి ఎలాంటి సమయం నా తండ్రి మేము ఎంతో ప్రతి సమయం మేము వినియోగించుకునే దానికోసం శ్రేష్టమైన సమయం మాకు మంచి స్తోత్రం నా దేవా అయా పాఠం చేసే అపరాధం నా తండ్రి నాకు బదులుగా నా తండ్రి అక్కడ వ్యక్తుల్లో నా తండ్రి మీ రక్షణతో క్షీణించడానికి ప్రతి The person you are speaking with has put call on hold. Please stay on the line. మీ కాల్ను హోల్డ్ ఉంచారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay. ఫోన్ చేశాడా? సురేష్ నువ్వు ఫోన్ కట్ చేయబాక ఆరాధించండి. నేను కూడా పాపంలో శాపంలో ఉన్నప్పుడు ప్రభావ నేను నా తండ్రి మోసరికి నాయన ప్రభావ పరలోకంలో నాయన నా ప్రభావ భూమిలో కనిపిస్తున్న ప్రభావ నా కొరకు నాయన నాయన నా ప్రభావ నా కొరకు నా తండ్రి నాయన అలా నేను నచ్చించుకోవటం మీకు ఇష్టం లేదు ప్రభావ నాయన నా తండ్రి నా ప్రభావ నాయన నా ప్రభావ నా తండ్రి గోదేవ సజీవుడిగా నా కొరకు నేను తిరిగి లేచిన విధానాలు బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావ అయా శుక్రవారం నన్ను కూడా నాయన నా ప్రభావ నేను కూడా ఆరాధించడానికి నా చిత్రం ఒక చేతులు బట్టి వందనాలు ప్రభావ దేవా నాయన నా ప్రభావ నా కొరకు నాయన నా తండ్రి అయ్యా నీ ఎన్నో మేలు చేసి నా తండ్రిగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభావ తండ్రి నా చేసిన ఎన్నో మేలుపై ప్రభావ నేను ఏమో ఇవ్వగలిగినాను ప్రభావ ఏమి ఇవ్వలేను కానీ నాయన ఈ మధ్యాహ్న సమయంలో నా స్థితి నా ఆరాధన నా కొరకు తిరగడానికి నేర్చుకునే పరిశుద్ధమైన నామంలో నీకే సమర్పించుకున్నాను తండ్రి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. The number is speaking with call only to the call to hold पर रखा है. The number is the call only to has put your call on hold. The number is call only to
ఆమేన్. పెద్దగా ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఫోన్ దగ్గర పెట్టుకోండి. వాళ్ళ ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఎవరు చూసినా ఆమేన్. ఆరాధించండి. ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఆరాధన చేసేటప్పుడు మీ ఫోన్ దగ్గర పెట్టుకుని ఆరాధన చేయండి. ఫోన్ దగ్గర ఎవరైనా కాదు వచ్చేయండి. ఎవరింటి దగ్గర ప్రేర్ చేస్తారు? ఏం వస్తుంది ఎవరింటి దగ్గర? ఏడాక ఇక్కడ అక్కడ వరలక్ష్మి. Amen.